హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈ రోజు స్పెషల్ వ్లాగ్ వచ్చేసి రథయాత్ర వ్లాగ్ అన్నమాట. మీ అందరికీ తెలుసు కదా, ఒడిశాలో ఎంత ఫేమస్ ఫెస్టివల్ అదైతే. అండ్ పూరిలో అయితే చాలా చాలా బాగా చేస్తారు. పూరి రథయాత్ర ఇస్ వరల్డ్ ఫేమస్ నాకు తెలిసి. సో ఈ రోజు అయితే రథయాత్ర స్టార్ట్ అయిన రోజు అనమాట. అఫ్ కోర్స్ కొంచెం లేట్ అయిపోయింది, ఏమనుకోకండి. ఇంట్లో పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట. సో అందుకే కొంచెం బిజీగా ఉన్నాను. వ్లాగ్స్ పెట్టడం కొంచెం లేట్ అయిపోయింది. అండ్ ఈ రోజు నుంచి మాత్రం కొంచెం ఫాస్ట్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది రథయాత్ర ఫస్ట్ రోజు మేము ఇంకా పూజ చేస్తున్నాం. రథయాత్ర రోజు ఇక్కడ అన్ని గుళ్ళల్లో మెయిన్గా జగన్నాథ్ టెంపుల్స్లో రథయాత్ర చేస్తారనమాట. 3 రథాలు ఉంటాయి. మీరే చూసేది డైరెక్ట్గా. హాసిని పాప ఇంకా వాళ్ళ నాన్న వెళ్ళారు అక్కడికి. నేనైతే వెళ్ళలేదు, ఆ జనాల్లో బిట్టుని పట్టుకోలేక. అసలు ఎంత గ్రాండ్గా చేశారో. ఇక్కడ ఉన్న అన్ని గుళ్ళల్లో కూడా చాలా బాగా చేశారనమాట. మొత్తం 3 రథాలు ఉంటాయి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆబ్వియస్లీ రథయాత్ర అంటే ఎలా ఉంటుందో. ఇక్కడ మెయిన్గా సుభద్ర రథం ఉంటుంది కదా, అది ఆడవాళ్ళు లాగుతారంట. నా మేడ్ చెప్పింది. ఆ అమ్మాయి ఒరిస్సా అమ్మాయి కదా, సో తనకు అన్ని బాగా నీట్గా తెలుసు అనమాట. సో చాలా బాగా అనిపించింది. అండ్ డైరెక్ట్గా వెళ్ళి చూస్తుంటే ఇంకా బాగుండేది, బట్ చాలా జనాలు ఉన్నారు. అండ్ రోడ్స్ అయితే చాలా వరకు మూసేస్తున్నారనమాట, బ్లాక్ చేసేస్తున్నారు. మొత్తం తిరిగి తిరిగి వెళ్ళాలి. ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేనైతే ఎప్పుడు చూడలేదు. పూరికి కూడా నేను ఎప్పుడు రథయాత్ర అప్పుడు వెళ్ళలేదు, నార్మల్గా వెళ్ళాను. కానీ బాగుండింది, అసలు ఎంత బాగా నచ్చిందో నాకైతే. చూడు నా ఫోన్ ఆన్ వీడియో క్లిప్. మళ్ళీ వచ్చు కదా అంటే చూడు హలో ఫ్రెండ్స్, సో లాస్ట్ టైం మనం శారీస్ తెప్పించినప్పుడు అల్టిమేట్ రెస్పాన్స్ వచ్చిన శారీస్లో ఇది మెయిన్ అనమాట. సో ఇది వచ్చేసి చందేరిలో మనకి చికెన్ కర్రీ వర్క్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వచ్చింది. అండ్ మళ్ళీ మనకి ఇందులో కలర్స్ అయితే రీస్టాక్ అయ్యాయి. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ తెప్పించాను అనమాట. అండ్ ఈ శారీ అయితే 1950 ప్రైస్ ఉంది ఫస్ట్ లో. ఇప్పుడు మీకు ఇస్తున్న ఆఫర్ ప్రైస్ 1650 అనమాట. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బుక్ చేసుకోండి మీ ఫేవరెట్ కలర్ అయితే. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ అలాగే కలర్ ఆప్షన్స్ కూడా చూద్దాము. సో శారీ అయితే మనకి ఆల్ ఓవర్ ఇలాగే చికెన్ కర్రీ వర్క్ వస్తుంది అనమాట. అండ్ పైన మనకి ఇలా ప్లెయిన్ బార్డర్ వస్తుంది, టెంపుల్ బార్డర్ వచ్చేసింది. అండ్ కింద కూడా ఇలాగే మీడియం బార్డర్ వస్తుంది. అండ్ ఇంకా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. ఇది సింగిల్ కలర్ శారీ అనమాట, డబుల్ కలర్ అయితే కాదు. కాంట్రాస్ట్ ఏమి ఉండదు. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే ఉంటుంది. బ్యూటిఫుల్ శారీ, కట్టుకుంటే చాలా క్లాసీ లుక్ ఉంటుంది, చాలా ఎలిగెంట్ గా ఉంటుంది. అండ్ ఇలా ఉంటుంది పళ్ళు అయితే. సో బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది, ఎందుకంటే ఆల్ ఓవర్ శారీ అంతా డిజైన్ ఉంది కాబట్టి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వచ్చేస్తుంది. సో ఇది శారీ కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంటుంది, కట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ కలర్ శారీ నచ్చితే కనుక మీరు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి. వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ ఇంకా కలర్ ఆప్షన్స్ చూపిస్తాను. సో ఇంకొక సూపర్ డూపర్ కలర్ అయితే ఇది అదిరిపోయే బ్రైట్ yellow కలర్ సారీ అనమాట. చాలా బాగుంది. yellow కలర్ పైన ఈ వర్క్ అయితే ఇంకా మంచిగా ఎలివేట్ అయింది. చాలా బాగుంది అసలు. మెయిన్ గా హల్దీ ఫంక్షన్స్ కి అయితే అదిరిపోతుంది. పర్ఫెక్ట్ కలర్ అనమాట, పర్ఫెక్ట్ yellow కలర్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ వైలెట్ కలర్ చాలా చాలా బాగుంది. వైలెట్ కలర్ డార్క్ పైన ఇలా మనకి చికెన్ కర్రీ వర్క్ వచ్చేసరికి సూపర్ గా ఎలివేట్ అయింది అనమాట. అదిరిపోయింది కలర్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ జర్మన్ బ్లూ కలర్. ఇది కూడా చాలా చాలా ట్రెండింగ్ కలర్, మీ అందరికీ తెలిసిందే. సూపర్ గా ఉంది ఈ కలర్ పైన ఈ వర్క్ అయితే సూపర్ గా కనిపిస్తుంది. సో చెప్పాను కదా మీకు ఈ సారీస్ అన్ని కూడా ఓన్లీ 1650 లో మీకు వచ్చేస్తాయి. సో ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి బుక్ చేసేసుకోండి మీ ఫేవరెట్ కలర్. ఓకే. అండ్ ఇది వచ్చేసి రథయాత్ర సెకండ్ డే అనమాట. అంటే రథయాత్ర ఫస్ట్ రోజు అయిన తర్వాత జగన్నాథ స్వామి వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో ఆగుతారనమాట. అంటే నాకు తెలిసి ఇదే అనుకుంటాను. మీరు ఎవరికైనా స్టోరీ తెలిసింటే నాకు కింద కామెంట్ చేసేయండి ఏంటి అనేది, అంటే రీజన్ ఏంటి అనేది. ఇంకా ఆ గుడిలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మేబీ 5 days or 6 days ఇంకా వాళ్ళ మౌసి వాళ్ళ ఇంట్లో ఉంటారనమాట. సో ఇంకా అక్కడ పెట్టేస్తున్నారు ఆయన్ని. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తున్నాము. అక్కడ కూడా ఈ గుడి చాలా ఫేమస్, అక్కడ కూడా చాలా బాగా చేస్తారనమాట. ఇంకా అక్కడ కూడా ఆయన వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. వెళ్దాం, చూద్దాం పదండి. హలో, ఇంకా లైట్స్ లేవా చూడు. టీవీ పెట్టావా అప్పుడే? చేతులు కడుక్కోరు, నువ్వు వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళి నువ్వు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోరాపో. ఇప్పుడు మనకి పూజ స్టార్ట్ అయిందో లేదని ఎలా తెలుస్తుంది? చెప్తావా ఫోన్ చేసే వరకైనా? ఎస్ ఆర్ నో? నాన్న చేతులు కడుక్కోవా వాష్రూమ్లోకి వెళ్ళి? How is it? You like it? लेकिन अभी हम आ रहे हैं अभी तो नगर में कितने बजे अभी शुरू होगा ना पूजा? कितने बजे? ఎట్లా అండి ఫ్రెండ్స్ బైక్ బాగుంది ఫ్రెండ్స్ బైక్. ఇది స్పీడ్ బ్రేకర్ కూడా అయిపోయింది. అది కొంచెం స్పీడ్గా వెళ్తాను. కొంచెం फ्री है। हाँ राइट 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 ओके 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 समझ गए। हाँ 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 స్టార్ట్ అయిపోయిందా పూజ? ठीक है अभी आ रहा है। పూజ స్టార్ట్ అయిపోయింది. ఆయన నైవేద్యం పెట్టేస్తారు దానికి. ఆయన అక్కడ గుడ్లు లేడు, ఆయన మోసి వాళ్ళు ఉంటారు. కొంచెం హలో. ఇది ఎందుకు భలే ఇష్టం మాకు ఈ ప్లేస్ అంటే కదా. ఈరోజు మేము డిన్నర్ కూడా ఇక్కడే చేస్తున్నాము. యా సీరియస్లీ భలే ఉంటుంది అసలు ఇక్కడ, చాలా బాగుంటుంది. మా హస్బెండ్ వాళ్ళ గెస్ట్ వర్షం పడుతుంది, ఇట్స్ రైనింగ్, ఇట్స్ డ్రిజ్లింగ్. చూడండి ఎంత బాగుందో. మేము వచ్చేప్పుడు భయంకరమైన ఎండ ఉండేది, ఇప్పుడు కొంచెం చల్లబడింది. ఇక్కడ లేదు, ఇక్కడ మర్చిపోయి ఇక్కడ ఎండ ఏం లేదు అప్పుడు కూడా కదా. షాపింగ్ కాంప్లెక్స్ రా, గుడి మూస్తారంట. పద. ఇట్స్ నాట్ గుడి కదా, గుడి వాళ్ళకి స్టోరీ తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళారు జేజీ? మోషికి గారికి. బాయ్ బాయ్ షాపింగ్. ఇప్పుడు ఈ 1 week అంతా ఆయన మౌషి వాళ్ళ గారిలోనే ఉంటాడా? దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాడా? ఇప్పుడు టెంపుల్లో జగన్నాథ స్వామి లేడంట, వాళ్ళ మౌషి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సో మనం అక్కడికే వెళ్తున్నాం, వెళ్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా గుడి అయితే ఇటు కదా, లెఫ్ట్ లో. ఇప్పుడు ఎక్కడ? వాళ్ళ మోసి వాళ్ళు ఇల్లు ఇక్కడ. ఓహో ఇక్కడే లోపలేనా? నేను ఇంకా బయట అనుకుంటున్నా. అది రథం అదే. చూద్దాం పద. జాంబీస్ వస్తాయి పాప, ఎందుకు వస్తాయి? ఇక్కడే ఎప్పుడు ఇల్లు ఉండేది. మన ఈ సందులోకి రాలా ఎప్పుడు? అమ్మ టైప్ ఏ ఇల్లు ఉండేది ఇక్కడే. ఓకే. టైప్ ఏ అంటే పెద్దయా? చిన్నవి. చిన్నవి ఎక్కువ ఇల్లు, నెంబర్ ఆఫ్ హౌసెస్. రథమే అది. ఓ మై రథమే అమ్ములు, భలే చెప్పావు నువ్వు. నువ్వే కదా మళ్ళీ చెప్పింది, నాన్న చెప్పాడా? ఓకే. రథమా టెంపుల్ అది? రథం కమ్ టెంపుల్ కమ్ అన్నీ. ఇది రథమే లాగా. రథమే రథమే. పదండి పదండి వెళ్దాం. మోసి
సో ఇక్కడ ఉన్నారు జగన్నాథ స్వామి, వెళ్దాం ఇక్కడికి. ఇక్కడ ఏంటంటే టెంపుల్ సపరేట్గా ఉంటుంది అండ్ ఇక్కడ చెప్పాను కదా రథయాత్ర అప్పుడు వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటారు అని చెప్పి, అది సపరేట్గా ఉంటుంది అనమాట. ఇది ఒక గుడి టైప్లో ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మెయిన్ టెంపుల్లో నుంచి దేవుడిని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టున్నారు. సో మేము ఇక్కడికే వచ్చామన్నమాట. ఇంకా గుడిలో దర్శనం ఏమీ ఉండదు, అది క్లోజ్ చేస్తారు కాబట్టి అక్కడ స్వామి ఏమి ఉండరు కదా, సో అందుకోసం అనమాట. వర్షం పడుతూ ఉండిందనమాట. ఇంకా మన ఇంటి దగ్గర నుంచి చెప్పాను కదా, ఇంకా మా ఆఫీస్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ అయితే 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా అయినా లేదు అని చెప్పి ఇంకా ఆ టైంలో వచ్చేసాం అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే మేము ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా, ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు కూడా ముంబైలో ఉన్న ఫెస్టివల్స్ కానీ పూజలు కానీ చూడడమే, ఒరిస్సాలో ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు 24th రోజు వస్తాం. ఆ రోజు నీకు హాలిడేనా? సో ఇప్పుడు 8 or 8:30 ఆ టైం అయింది. ఇంకా ఆయనకి నైవేద్యం పెట్టేసి గుడి క్లోజ్ చేస్తారు. సో ఇంకా పూజారి గారు ఉన్నారు కదా, ఆయన ఫుడ్ అదంతా తీసుకొని వెళ్ళి లోపల పెట్టేసి క్లోజ్ చేసేసి మళ్ళీ బయటకు వస్తారనమాట. ఆ తర్వాత అందరికీ ప్రసాదం పెడతారు. జై జగన్నాథ్ చెప్పు. జై జగన్నాథ్. ఫ్రెండ్ స్పైడర్ మ్యాన్ కూడా వచ్చాడు దర్శనం చేసుకోవడానికి. స్పైడర్ మ్యాన్ కూడా వచ్చాడు దర్శనం అక్కడ పెద్ద స్పైడర్ ఉంది అక్కయ్య. ఓకే రా సార్, నేను చూపిస్తా స్పైడర్. సో చూసారు కదా, పూజారి గారు అయితే లోపలికి వెళ్ళున్నారనమాట ఆయనకి నైవేద్యం పెట్టడానికి. నాకైతే ఎంత బాగా అనిపించింది. ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. అండ్ ఇక్కడ చుట్టుపక్కల అంతా ఇలా ఒడియా స్క్రిప్ట్లో ఉందన్నమాట. సో మాకేమీ అర్థం కాదు. మేము ఇంకా గూగుల్ లెన్స్ వాడి అది ఏం రాసింది అనేది ఇంగ్లీష్లో పెట్టుకొని చదువుకున్నాం అనమాట. సో చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడే కాసేపు కూర్చున్నాము. అండ్ మేము ఆల్రెడీ గెస్ట్ హౌస్లో చెప్పేసి ఉన్నాం కదా డిన్నర్ కోసము. సో ఇక్కడ జస్ట్ కొంచెం ప్రసాదం లాగా తిన్నాము అంతే. అంటే వీళ్ళు ఉంటారు కదా మా హస్బెండ్ కింద పనిచేసే వాళ్ళు ఏమంటే ప్రసాదం తీసుకుని వెళ్ళండి అన్నారనమాట. నేనేమనుకున్నానంటే జస్ట్ నార్మల్ ప్రసాదం లాగా ఉంటుందేమో, లైక్ గుగ్గుళ్ళు లడ్డు అలాంటివి ఉంటాయేమో అనుకున్నాను. బట్ ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిన్నర్ లాగా పెట్టారనమాట. రైస్, ఇంకా దాల్ అండ్ సమ్ కట్ట అంటారు, మ్యాంగోతో కొంచెం స్వీట్ అండ్ సార్గా ఉంటుంది. సో ఇంకా అది ఇచ్చారనమాట. వేడి వేడిగా వానకి ఎంత బాగుండింది అసలు. పప్పు అయితే అదిరిపోయింది. అదే అనుకున్నాము, ఓకే మనకి ముందే తెలుసుంటే ఇక్కడ తినేవాళ్ళం కదా, ఇంకా అక్కడ అనవసరంగా చెప్పాము అని చెప్పి. బట్ ఇంక అక్కడ మన కోసం ప్రిపేర్ చేసి ఉంటారు డిన్నర్ అని చెప్పాను కదా. అక్కడ మనం ఏమంటారు మనీ పే చేసే తీసుకుంటాం అనమాట ఫుడ్ అంతా కూడా మా హస్బెండ్ వాళ్ళ గెస్ట్ హౌస్లో. సో ఇక్కడ ఇంక ఇది చాలా బాగుండింది. ఆ చల్లగా వర్షం పడుతూ ఉంటే వేడి వేడిగా దాల్ అయితే అప్పుడే చేసి తీసుకొని వచ్చారు. అంతా కూడా ఒడిస్సా స్టైల్లో ఉందన్నమాట ఫుడ్. మాకు ఫస్ట్ టైం మంచి ఎక్స్పీరియన్స్ అయింది. దొరుకు ఒకసారి భలే ఉంది బుజ్జి కదా, బాగుంది ఇలా చూస్తుంటే. దేవుడి దగ్గర అడ్డ బెటర్ మనకి అన్నదానంలో ఎట్ట పెడతారు, ఇట్టే కదా పెట్టేదే. చాలా పెడతారు బుజ్జి. నువ్వు చెప్పే తిరుమల పైన ఫ్రీ భోజనం కదా, లేదు దాంట్లో అన్నము, సాంబారు, తాలింపు, పచ్చడి, పెరుగు, రసం అన్ని ఇస్తారు, అప్పడం అన్ని ఇస్తారు. ఫుల్ భోజనం లాగే పెడతారు. సో ఇంకా పూజ అయిపోయింది అండ్ ఇంకా గుడి కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. ఇంకా మేము గెస్ట్ హౌస్కి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. అక్కడి నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 3 kilometers ఏమో ఉంటుంది అంతే. అండ్ ఇది నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఎంత ఇష్టమో నాకు ఇక్కడైతే చెప్పలేను. హిస్టరీ రిపీట్ అయింది. అమ్మలేదు ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు ఎలా ఉంది? Happy cheers.
కన్నాంబ యాక్షన్ అంట. నువ్వు కన్నాంబ ఫేవరెట్ బుజ్జి? దానికన్నా యాక్షన్ ఎవరు అన్నారు? నువ్వు కన్నాంబ ఫేవరెట్ లాగుంది. నువ్వు ఆ టైంకి సంబంధించినాడు. ఓయ్, మీ టైం హీరోయిన్స్ కాదు, మా టైం హీరోయిన్స్ చెప్పు. కరీనా కపూర్ ఓవర్ డ్రామాటిక్. వచ్చాను. ఏది రా చూద్దాం. అంతకుముందు నువ్వు వెళ్ళిపోయారా మొత్తం బ్యాచ్? వాళ్ళు భలే ఉన్నారు. ఏమో అయితే ఏమైంది? సార్ టేస్ట్ షేర్ వస్తుంది ఇక్కడ నుంచి. టొమాటో అని చెప్పి కాకరకాయ వేసారా? సవర్ ఇస్ నాట్ కడవ. బిటర్ లాస్ట్లో బిటర్ ఫ్లేవర్ వస్తుంది. మింగిన తర్వాత చేదుగా ఉంది. ఏం వేసారో. పెప్పరా? Nostalgic glasses, nostalgic table mat, bowls. నాస్టాల్జిక్ బాయ్. టీవీ నాస్టాలజిక్ కాదు, మార్చేసారు టీవీ. ఏసీ నాస్టాలజిక్. ఆపండి రోయ్. నాస్టాల్జిక్. తీసారు. ఇది రోటీ, దాల్, మష్రూమ్ చిల్లీ, బెండి సబ్జీ, సోయా ఆలు, చంక్స్. సోయా చంక్స్ అంటే అదేలే, ఆలు సోయా చంక్స్, పనీర్ చిల్లీ. అదిరిపోయినాయి అన్నీ, చూడ్డానికి సూపర్గా ఉన్నాయి. తినడానికి కూడా బాగుంటాయిలే ఆబ్వియస్లీ. ఉన్నాయి, అంత బిట్టు ఉన్నాయి కదా వాడు తింటాయి అన్నీ. అన్నీ మనం షేర్ చేసుకోవాలి. ఎలా ఉంది బిట్టు? తింటున్నావా నువ్వు కూడా పనీర్ చిల్లీ? రోటీతో పాటు పెట్టుకొని తిను, సూపర్గా ఉంటుంది. బాబు చూడు, బిట్టు బాబు, రోటీతో పాటు పెట్టుకొని తిను పనీర్ చిల్లీ, సూపర్గా ఉంది. మరి ఆ సబ్జీలో తీసుకో, బెండకాయలో నంచుకో, ఏదో ఒక సబ్జీ పెట్టుకొని తిను. రోటీ ఉట్టి రోటీగా తినేది. బాగుందా డిన్నర్? ఈ డిన్నర్ నేను ఇక్కడే ఉంటా మళ్ళీ పోయినసారి లాగా ఒక 1 వీక్. నాకు రోజు ఇదే ఫుడ్ కావాలి. బుజ్జి, ఎప్పుడైతే నీకు రాను పోను జర్నీ కూడా తప్పదు బుజ్జి. హాలిడేస్, దసరా హాలిడేస్. దసరా హాలిడేస్ మీ నాన్న ఏమంటారు? పిచ్చి పిచ్చిగా తీస్తాడు. సార్ నాన్నకి స్ట్రైట్గా ఉంది, లేదు కదా. నువ్వు రోటీ తింటే తీసుకెళ్తా. అదో నీ ఫేవరెట్. ఆమ్లెట్ చూపి రెండు. Where is your pouch? This is a yolk. Where is your? Yolk. Good. ఆపిలే Yolk of the. ఫోటో తీసాను ఇందాక. హలో, లెట్స్ గో టు షాపింగ్ కాంప్లెక్స్. Hey, you got your dog. పదండి ఫాస్ట్గా. డిన్నర్ అయిపోయింది. ఫుడ్ అయితే అసలు అదిరిపోయింది. అంటే పెద్ద స్పెషల్గా ఏమి ఉండదు, బట్ చాలా ఇష్టం అనమాట నాకు. రకరకాల కర్రీస్ వేసుకొని, దట్టు వెజ్ కర్రీస్. అంటే మనం అలాంటి స్టైల్ ఎప్పుడు ఇంట్లో చేసుకోము కదా, నార్త్ ఇండియన్ స్టైల్ అండ్ ఒడియా స్టైల్ మిక్స్ లాగా ఉంటుందన్నమాట. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా షాపింగ్ కాంప్లెక్స్కి వచ్చారు చూడండి వీళ్ళు. నువ్వు ఇక్కడ రారా పుడింగి, నువ్వు తీసుకోరా అంట. వదిలే పెట్టి ఇసిరేసేయి.
మేము ఇల్లు చూసుకోవడానికి ఫస్ట్ వచ్చాం కదా ముంబై నుంచి ఇక్కడికి బరంపూర్కి. అప్పుడు మేము ఇక్కడే ఒక 10 days ఆర్ 15 days స్టే చేసాం అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. అసలు ఆ రోజులు మర్చిపోలేం. జస్ట్ తినడం, పడుకోవడం, మళ్ళీ వెళ్ళి ఇల్లు చూసుకోవడం, అలా అలా తీసుకొని రావడం అనమాట. అసలు ఎంత బాగుండిందో. అండ్ ఇక్కడ ఈ చిన్న షాప్స్ ఉంటాయి, ఒక 2-3 షాప్స్, గ్రోసరీకి, వెజిటేబుల్స్కి అన్ని ఇంకా కొన్నిటికి. దాన్ని మా హస్బెండ్ కొంచెం కామెడీగా షాపింగ్ కాంప్లెక్స్ అనేవాళ్ళు అనమాట. సో ఇంకా మాకు కూడా అదే అలవాటు అయిపోయింది. ఇంకా ఇక్కడ గెస్ట్ హౌస్కి వచ్చినప్పుడల్లా పిల్లలు అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి తీసుకుంటారు. అండ్ ఇక్కడ డాగ్స్ కూడా ఉంటాయన్నమాట. ఇంకా వాటి కోసం బిస్కెట్స్ అవి కూడా తీసుకుంటారు. ఇక్కడ ఏమంటే అటు సైడ్ ఉంది కదా, ఆ కుక్కని పాపం రానివ్వట్లేదు. ఇవైతే ఎన్ని వేసినా కూడా ఇవే తీసేసుకుంటున్నాయి. దానికి ఒక్కటి కూడా ఇవ్వనివ్వట్లేదు. ఇంకా అందుకని వీళ్ళు అటు సైడ్కి వెళ్ళి బిస్కెట్స్ వేసారు, అది కూడా తీసుకొని ఇవ్వట్లేదు అనమాట. సో అంతే, ఇంకా ఇక్కడ పని అయితే అయిపోయింది. ఈరోజు చాలా ఎంజాయ్ చేసాము అండ్ చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. మంచిగా దేవుడి దర్శనం చేసుకున్న, జగన్నాథుని దర్శనం, అండ్ తర్వాత సూపర్ టేస్టీ ఫుడ్ తినేసాము. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. మధ్యలో వర్షం పడుతూనే ఉండింది. ఇంకా మేము బయలుదేరేసాము. సో ఇది ఈరోజు నా వ్లాగ్. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. వీడియో ఎలా ఉందనేది కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ కామెంట్స్ చదివి వాటికి రిప్లై ఇవ్వడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉండే వర్క్ అనమాట. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరూ టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.